మనలో చాలామందికి వేరే వాళ్ళతో మాట్లాడాలంటే భయం అవుతుంటుంది. సో అందుకే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. బేసికల్గా నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఒకరిని చూసి ఒకరు అన్నోన్ పర్సన్తో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో నాకు తెలిసినవి 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లతో మీరు వేరే వాళ్ళతో మాట్లాడి ఉపయోగిస్తే మీరంటే ఒకసారి కాకపోయినా రెండోసారికి వాళ్ళతో బెటర్గా అప్రోచ్ అయ్యే అవకాశాన్ని మీరు పొందొచ్చు. సో బేసికల్గా వచ్చేసి ఈ వీడియో కంటెంట్ మొత్తం 3 పాయింట్స్ మీద ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్పీక్ లెస్, సెకండ్ థింగ్ వచ్చేసి అదర్స్ ఇంపార్టెంట్, థర్డ్ వచ్చేసి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ గురించి స్పీక్ లెస్ దాని గురించి ఆలోచించుకుంటే, మనలో చాలామంది చూస్తుంటాం, చాలామందికి అనేది వాగుడు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఎవరైతే లోడలోడ వాగుతుంటారో జ్ఞాపకశక్తి తగ్గుతుంది, జీవితంలో వాళ్ళు ఏం సాధించలేరని పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ బుక్స్లో రాశారు. సో నేనేం చెప్తానంటే స్పీక్ లెస్ అంటే దీనికి ఒక మంచి కొటేషన్ ఉంటుంది, థింక్ బిఫోర్ యూ స్పీక్ అని. సో వేరే వాళ్ళతో ఎప్పుడైనా ఏదో మాట్లాడేటప్పుడు 1-3 సార్లు ఆలోచించండి. ఒక్కసారి నోట్లో నుంచి మాట బయటకు వస్తే ఆ మాటని ఇంకా మనం ఏం చేయలేం. ఎన్ని కోట్ల డబ్బులు పెట్టినా ఆ మాట మనం వెనక్కి తీసుకోలేం. సో థింక్ బిఫోర్ యూ స్పీక్. అది ఏంట్లో విషయమైనా కావచ్చు, ఒక లవ్ పరంగా కావచ్చు, గొడవల్లో కావచ్చు, ఫ్రెండ్షిప్ మధ్యన కావచ్చు, మౌనంగా ఉండండి, చాలా మంచిది. చాలామంది మౌనంగా ఉండే వాళ్ళకి చాలా శక్తి ఉందంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జ్ఞానం. అడవుల్లోకి వెళ్ళి ఋషులు ఎంత జ్ఞానం చేస్తారో అంత దైవభక్తిగా వాళ్ళు పొందుతారు. సో థింక్ బిఫోర్ యూ స్పీక్. సెకండ్ది వచ్చేసి అదర్స్ ఇంపార్టెంట్. మనము అసలు పక్కన వాళ్ళకి ఇంపార్టెన్సే ఇవ్వు. ఏంటంటే మీకు సన్న లాజిక్గా స్టోరీ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే వ్యక్తి సమాజంలోకి వెళ్తానే 4-5 మెంబర్స్ అతను మాట్లాడిస్తున్నారు. బి అనే వ్యక్తి సమాజంలోకి వెళ్తానే వీంతేంద్ర మాట్లాడితే ఏం మాట్లాడుకోకుంటే ఏమి అన్నట్లుగా ఉంటుంటారు. సో బేసికల్గా ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మనం సమాజంలోకి వెళ్ళినామంటే మనల్ని ఒకరు ఆకర్షించేలా ఉండాలి. అంటే మనం వెళ్తానే వీడు మనవాడు, హాయ్ బాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడేలాగా ఉండాలి. ఈ విధంగా నువ్వు నీ గురించి రెస్పెక్ట్ పెంచుకోవాలి. నీకు ఈ విధంగా రెస్పెక్ట్ అవన్నీ రావాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఎవరిని నిందించకూడదు, వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పకూడదు. అంటే సైలెంట్గా ఉండాలి. నీ మౌనమే ఇవన్నీ తెచ్చిపెడుతుంది. థర్డ్ది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. యాదే మెన్గా అంటే మెన్ అండ్ ఉమెన్ అని కాదు, మనము యాదే మనుషులము. సో మనుషులకు మనకి పక్కా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని చూస్తానే ఈ అడల్ట్ ఏజ్లో మనము వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే చాలా అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ మనం తగ్గించుకోవాలి. ఎవరికైతే ఎక్కువ ఇట్లా ఉంటుందో మామూలుగా ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వాళ్ళ జీవితంలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సర్వైవ్ అయినా కూడా చాలా గొడవలు ఇలాంటివి చాలా జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఇష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. పలానా ఏ అనే వ్యక్తి అతని మీద పాజిటివిటీ చూపిస్తే బి అనే వ్యక్తి నెగిటివిటీ చూపిస్తాడు. సో ఈ ప్రపంచంలో వేర్ దెర్ ఈజ్ నెగిటివిటీ దెర్ ఈజ్ పాజిటివిటీ. ఎక్కడ నెగిటివిటీ ఉంటుందో అక్కడే పాజిటివిటీ ఉంటుంది, ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగిటివిటీ ఉంటుంది. సో ఈ వీడియోలో 3 పాయింట్లు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఫైనల్ అవుట్పుట్గా థింక్ బిఫోర్ యూ స్పీక్, తక్కువగా మాట్లాడండి, రెస్పెక్ట్ పెంచుకోండి. 3ది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్న బిగ్గెస్ట్ గేమ్, అది పెద్ద మ్యాట్రిక్స్. సో దాని నుంచి త్వరగా ఈ 3 దాని నుంచి ఎస్కేప్ కావండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదంటే లవ్. దీనివల్ల ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మిక్స్ అయిపోతుంటాయి. వాళ్ళ కోసం మనము ఆదర్శంతరం లూజ్ చేసుకుంటుంటాము, లోడ వాగుతుంటాము. సో వీడియో ఇంతకీ ముగిస్తున్నాను. ఇలాంటి వండర్ఫుల్ కంటెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఎవరైతే ఈ వాగుడికి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అర్థం చేసుకోలేకున్నారో, లేక అదర్స్కి ప్రయారిటీ ఇలాగున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేసి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మంచి కంటెంట్ ఈ ఛానల్లో రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.